బ్రేకింగ్ చూస్తున్నాం. క్లాస్ టీచర్ కొట్టడంతో విద్యార్థిని చెయ్యి విరిగిపోయింది. నిజామాబాద్ దుబ్బ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది ఘటన. గంట ముందు క్లాసులో నుంచి విద్యార్థిని ఇంటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు స్కూల్కి వచ్చిన విద్యార్థినిపై టీచర్ సీరియస్ అయ్యారు. బాలికను శిక్షించారు. దీంతో బాలికకు చెయ్యి వాచిపోయింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. టీచర్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. బాలికను తీవ్ర స్థాయిలో దండించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు విద్యార్థి సంఘాల నాయకులు కూడా తోడుగా నిలిచారు. టీచర్ తీరును ఎండగట్టారు. పెడిది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నిజామాబాద్ నుంచి ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం చూస్తున్నాము అసలు టీచర్ ఎందుకని విద్యార్థిని అంత తీవ్రంగా కొట్టారు? మొదటిది, రెండు, అసలు సిచ్యువేషన్ చూస్తూ ఉంటే పాప చెయ్యి విరిగిపోయేంతలా కొట్టేంత ఏం జరిగింది? రాజేష్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రభుత్వ స్కూల్లో టీచర్ విద్యార్థినిపై దండించడంతో ఒక్కసారిగా విద్యార్థి 10వ తరగతి చదువుతున్న అశ్విత విద్యార్థి ఎవరైతున్నారో విద్యార్థి కుడి చేతి విరిగిపోవడం జరిగింది. దీంతో విద్యార్థి సంఘాలు అలాగే పేరెంట్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న అంటే గత 6 రోజుల క్రితం జరిగిన ఘటనతో ఇప్పటికే ఆలస్యమైంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఎన్సీ తీసుకున్నారు, ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ టీచర్ పై కానీ అలాగే ఎవరిపై కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. ఉన్నత విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కూడా కంప్లైంట్ చేసినప్పటికీ టీచర్ పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పి పేరెంట్స్ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు విద్యార్థి ఎన్సీసీ స్టూడెంట్ అని చెప్తున్నారు. అంటే గతంలో కూడా ఫ్యూచర్ కూడా ఎన్సీసీ స్టూడెంట్ కాకపోతే ఇప్పుడు చేయి విరగడంతో ఎన్సీసీ కూడా పనికి రాకుండా అవుతుందని చెప్పి కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే 6 రోజులు గడుస్తున్న టీచర్ పై ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ లేదు. విద్యార్థి రోజు స్కూల్ వెళ్తున్నది, రోజు స్వెల్లింగ్ రావడంతో 6 రోజుల తర్వాత అంటే నిన్న స్కూల్ నుంచి బయటకు హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఫ్రాక్చర్ అని తెలిసింది. దీంతో మరోసారి టీచర్ దగ్గరికి వెళ్ళి ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకు కొట్టడం జరిగింది, అంత తీవ్రంగా కొట్టడంతో చేయి విరగడం జరిగింది అని చెప్పి మాట్లాడినప్పుడు కూడా తురుసుగా ప్రవర్తించిందని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే స్కూల్ సంబంధించిన యాజమాన్యం అంతా కూడా టీచర్ కే సపోర్ట్ చేస్తూ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజేష్, అసలు విద్యార్థిని తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? అంటే స్టూడెంట్స్ ని కొట్టడం ఏంటి అసలు? దాంట్లో వన్ మోర్ థింగ్, అంత తీవ్రంగా కొట్టేంత ఏం జరిగింది అసలు? ప్రిన్సిపల్ కానీ లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళ వర్షన్ ఎలా ఉంది? పాప ఏం చెప్తుంది? పాప చెప్తున్న విషయాలు అయితే ఏదైతే ఆ స్కూల్ కి సంబంధించిన ఏదైతే హోంవర్క్ సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్టు ఇచ్చిన సందర్భంలో చేయలేదని చెప్పి ఒక పక్క టీచర్ చెప్తుంటే స్టూడెంట్ అస్థిత ఎవరైతే ఉన్నారో విద్యార్థి ఏం చెప్తుందంటే ఏదైతే ప్రాజెక్ట్ ఏదైతే వర్క్ ఇచ్చిందో ఒక 10 నిమిషాల తర్వాత అంటే ఆల్రెడీ ఇంకొక ప్రాజెక్టు కంటిన్యూగా 3 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ తర్వాత నేను చేస్తానని చెప్పినప్పుడు కూడా నీకు ఈ వర్క్ రాదు, అందుకే నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు, లేకపోతే అసభ్యకరంగా వాళ్ళ పేరెంట్స్ గురించి కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ గురించి కావచ్చు, లేకపోతే అలా మాట్లాడడం జరిగిందని చెప్పి కూడా విద్యార్థి చెప్తుంది. ఇదే కోణంలో అంటే నెక్స్ట్ డే అంటే అంతకు ముందు రోజు ఎందుకు నువ్వు తొందరగా వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎవరితో వెళ్ళిపోయావు అని చెప్పి కూడా కొద్దిగా దురుసుగా మాట్లాడడంతో విద్యార్థి 10వ తరగతి కాబట్టి ఇప్పుడు మెచ్యూర్డ్ అవుతున్న సందర్భంలో ఆ విద్యార్థి మానసిక స్థితి కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నా కూడా అని చెప్పి మనతో చెప్తున్న సందర్భం కూడా విద్యార్థి చెప్తుంది. అంటే ఎవరైతే లెక్చరర్ ఉన్నారో ఆ టీచర్ విద్యార్థిని మానసిక ఆవేదనకు గురి చేస్తూ మాట్లాడడం వల్లనే తన ఇబ్బంది గురైంది. అంతేకాకుండా 1కి 10 సార్లు తన చేతిపై వల్లనే తన దాడి జరిగి అంటే గోల్ విరిగిందని చెప్పి కూడా విద్యార్థి చెప్తుంది. ఏవైతే పేరెంట్స్ కూడా చెప్తున్నారు వీళ్ళు టీచర్స్ కాదు, రౌడీలుగా వ్యవహరిస్తున్నారు, ఎప్పుడు కూడా విద్యార్థులకి మంచి స్టడీ చెప్పరు, కానీ మా విద్యార్థిని మా పాపని కొట్టడం స్టూడెంట్ మంచి క్లెవర్ స్టూడెంట్ ఇప్పుడు ఎన్సీసీ కూడా ఫ్యూచర్ లో ముందుకు వెళ్ళలేకపోతుందని చెప్పి కూడా ఇటు తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజేష్.